ఓం నమో నారాయణాయాద్. మనిషి చనిపోయిన తర్వాత ఎందుకు 10 రోజుల పాటుద పిండ ప్రదానం చేస్తారో మీకు తెలుసా? ఈ ఆచారం వెనుక గరుడ పురాణంలో ఒక ఆసక్తికరమైన భావన ఉంది. మనిషి చనిపోయిన వెంటనే ఆత్మ పూర్తిగా మరో లోకానికి వెళ్ళిపోదట. ఆ సమయంలో ఆ ఆత్మ ఒక అస్థిరమైన, అసంపూర్ణమైన స్థితిలో ఉంటుంది. అందుకే కుటుంబ సభ్యులు 10 రోజుల పాటు పిండ ప్రదానం చేస్తారని పెద్దలు చెప్పేవారు. పిండ ప్రదానం అంటే కేవలం ఆహారం పెట్టడం మాత్రమే కాదు, అది ఆ ఆత్మకిది ఒక సూక్ష్మ శరీరం ఏర్పడేందుకు చేసే ఆచారం అని నమ్మకం. అవును తాతయ్య. హిందూ ధర్మంలో మనిషికి 2 రకాల శరీరాలు ఉంటాయని చెప్తారు. ఒకటి మనం చూస్తున్న స్థూల శరీరం, మరొకటి కనిపించని సూక్ష్మ శరీరం. మనిషి చనిపోయిన తర్వాత స్థూల శరీరం నశిస్తుంది, కానీ ఆత్మ ప్రయాణం మాత్రం కొనసాగుతుందని గరుడ పురాణంలో చెప్పబడింది. అందుకే ప్రతిరోజు చేసే పిండ ప్రదానం వల్ల ఆ ఆత్మకి ఒక్కో భాగంగా సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది. అంటే మొదటి రోజు నుంచి 10వ రోజు వరకు ఆ ఆత్మ తన తదుపరి ప్రయాణానికి సిద్ధమవుతుందని చెబుతారు. అందుకే ఆ 10 రోజుల ఆచారాలను హిందూ ధర్మంలో చాలా పవిత్రంగా భావిస్తారు. మరి 13వ రోజు ఎందుకు ముఖ్యమైనది? ఆ రోజు తర్వాతద ఆత్మకేమవుతుంది? గరుడ పురాణం ఏమి చెబుతుంది? ఆ విషయాన్ని తరువాత వీడియోలో తెలుసుకుందాం.